సో ఇప్పుడు మాల్కి వెళ్తున్నాం బ్యాంకాక్లోని షాపింగ్. సో ఇలాంటి ఒక ఆటోలో మేము కూడా పోతున్నాం అనమాట. సో ఇది H&M బిల్డింగ్. డిఫరెంట్ కీ చైన్స్ అవన్నీ కూడా ఇక్కడైతే నా కొడుకు నచ్చేవి చాలా ఉన్నాయన్నమాట. బ్యాగ్స్ చూసారు ఎంత కలర్ఫుల్ బ్యాగ్స్ ఉన్నాయో. ఇవన్నీ 290, 350, 390 అలా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చేసి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ రివ్యూ అయితే చేయబోతున్నాను అనమాట. అదే ఇది మామా ఎర్త్ నుంచి లోషన్ సోప్స్. సో మనకి సోప్ అంటేనే చాలా మందికి ఒక మిత్ ఏంటంటే డ్రైనెస్ ఉంటుంది అని చెప్పేసి. సో అందుకని చెప్పి మన మామా ఎర్త్ వాళ్ళు విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ లోషన్ సోప్. అంటే మనకి అస్సలు డ్రైనెస్ అనేది బాడీలో ఎక్కడ ఉండదు ఈ సోప్ యూజ్ చేయడం వల్ల. ఇంకొక విషయం ఏంటి అంటే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి విటమిన్ సి అండ్ హనీ. విటమిన్ సి హనీ కాంబినేషన్ ఇస్ ద ఎవర్ బెస్ట్ కాంబినేషన్. బికాజ్ ఎందుకంటే అది మనకి నారిషింగ్ ఇస్తుంది అండ్ బాడీని రిఫ్రెష్ చేస్తుంది అండ్ అలాగే మన స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఆలస్యం లేకపోతే నేను మీకు చూపిస్తాను. సో కంప్లీట్గా ఇది ఏంటంటే ఇట్లా ప్యాక్ ఉంటుంది అనమాట. ఇది స్కిన్ ఇల్యూమినేటింగ్కి చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ ప్యాక్లో మనకి 4 సోప్స్ ఉంటాయి. సో నేనైతే ఆల్రెడీ ఒక సోప్ యూజ్ చేసేసాను అండ్ ఇంకా 3 యూనిట్స్ ఉన్నాయన్నమాట. సో నాకు చాలా చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ ద సోప్, వైట్ సోప్ టైప్లో ఉంటుంది అండ్ ఇది యూజ్ చేసినప్పుడల్లా మనకి లైక్ నారిషింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ ఫీల్ అయితే బాడీలో ఉంటుంది అనమాట హోల్ డే. సో ఈ సమ్మర్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది. కంప్లీట్లీ విటమిన్ సి విత్ హనీ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది. సో కంప్లీట్గా స్కిన్ని బ్రైట్ చేస్తుంది అండ్ అలాగే నారిష్ చేస్తుంది అండ్ డీప్ క్లీన్స్ చేస్తుంది అండ్ అలాగే మాయిశ్చరైజింగ్ కూడా ఇస్తుంది అనమాట ఈ సోప్ అనేది. నాకైతే చాలా చాలా బాగా యూజ్ అయింది. ముఖ్యంగా మామా ఎర్త్ వాళ్ళది తీసుకోవడానికి నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే ఇది కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అండ్ ఇండియన్ ప్రొడక్ట్ కాబట్టి. అండ్ ఇది ప్లాస్టిక్ పాజిటివ్. మనం వీళ్ళు ఏంటంటే మామా ఎర్త్ వాళ్ళు వీళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కన్నా వీళ్ళు రీసైకిల్ చేసే ప్లాస్టిక్ చాలా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం హ్యాపీగా ఈ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది మన బాడీకి కానీ మన స్కిన్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్ అండ్ ముఖ్యంగా మామా ఎర్త్ వెబ్సైట్లో కూడా ఉంది అండ్ మామా ఎర్త్ యాప్లో కూడా మనకు దొరుకుతుంది. అవునండి, సో మనకి మామా ఎర్త్ వాళ్ళకి వెబ్సైటే కాకుండా సెపరేట్ యాప్ కూడా ఉన్నది అండ్ ఆఫ్ కోర్స్ అవుట్లెట్స్ అయితే చాలానే ఉన్నాయి. మనం ఈ మధ్యకాలంలో నేనైతే బయట ఎక్కువ షాపింగ్ చేస్తున్నాను. మాల్స్లో అలా వెళ్ళినప్పుడైతే మామా ఎర్త్ అవుట్లెట్స్ అయితే చాలా ఉన్నాయి. సో అక్కడైతే మీకు A to Z ఎవ్రీ ప్రోడక్ట్ మామా ఎర్త్ ఎవ్రీ ప్రోడక్ట్ మనకి దొరుకుతుంది అనమాట. మనకి సోప్ అయితే ఇలా ఉంటుందండి, బ్యూటిఫుల్ వైట్ సోప్. నేను మీకు ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా నేను మీకు చూపిస్తాను. సో జస్ట్ అట్లా వాటర్ వెయ్యగానే మీకు చూపిస్తాను ఎంత నారిషింగ్గా ఉంటుందంటే. సో కంప్లీట్గా మనకి డ్రైనెస్ ఉండదు, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట. స్కిన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నారిషింగ్ అనిపిస్తుంది. అండ్ మనకి ఏంటంటే సోప్స్ యూజ్ చేసేటప్పుడు ఆ డ్రైనెస్ ఉంటుంది కదా, ఆ ఫీలే ఉంటుంది ఎందుకంటే ఇది లోషన్ సోప్ కాబట్టి. సో ఇప్పుడు మనం వాష్ చేసి చూద్దాం. సో మనకి వాటర్ వేయగానే ఎంత నీట్గా వాష్ అయిపోయిందో చూసారా. సో స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, స్కిన్ చాలా స్మూత్గా నారిషింగ్గా ఉంటుంది అనమాట. సో నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. నేను ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీ అందరి చేత వాడిస్తున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ మామా ఎర్త్ లోషన్ సోప్స్. సో ఈ సోప్ వచ్చేసి అన్ని స్కిన్ టైప్స్కి కంప్లీట్గా సూటబుల్ అవుతుంది ఎందుకంటే ఇది సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్స్ ఫ్రీ అండ్ ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు అండ్ ఇందులో ఫ్రీ ఆఫ్ SLES అన్నీ ఇచ్చారనమాట. సో అలర్జీకి సంబంధించినవి ఏవి ఇందులో ఉండవు. హ్యాపీగా మనం ఈ ప్రోడక్ట్ అనేది అందరి ఫ్యామిలీ అందరికీ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నా కోడ్ అనేది ఉన్నదండి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఆ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ అయితే ఉంటుంది. అంటే మీరు మామా ఎర్త్ వెబ్సైట్లో కానీ ఎక్కడైనా సరే మామా ఎర్త్లో షాపింగ్ చేసేటప్పుడు నా కోడ్ యూజ్ చేసుకోండి, ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, షాప్ ఇట్. సో లాస్ట్ డే ఇన్ బ్యాంకాక్ అనమాట. సో ఈరోజు ఏంటి అంటే మార్నింగ్ పటాయా నుంచి మేము ఇప్పుడే బ్యాంకాక్ వచ్చాము. సో ఇప్పుడు మాల్కి వెళ్తున్నాం బ్యాంకాక్లోని
షాపింగ్. సో ఈ వ్లాగ్ అంతా మీరు షాపింగ్ వ్లాగ్ అయితే చూడబోతున్నారు ఇన్ బ్యాంకాక్. సో వ్లాగ్ మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు కూడా చూసినట్లు ఉంటుంది కదా బ్యాంకాక్లో మాల్స్ ఎట్లుంటాయి, ఏమేమి ఉంటాయి, ఏంటి అని కూడా మీకు కూడా చూపిస్తాను. సో ఎస్, ఏమైనా కొంటే అది కూడా చూపిస్తాను, లేదు అంటే ఒకవేళ ఎక్కువ కొంటే వేరేగా వీడియో చేసి చూపిస్తాను, తక్కువ కొంటే ఇదే బ్లాగ్లో చూపించేస్తాను. ఓకేనా? సో మొత్తానికి అయితే ఈరోజు మనం బ్యాంకాక్ వచ్చేసాము. ఇక్కడ కూడా ఒక టుక్ లాంటి ఒక చిన్న ఆటో అనమాట. టుక్ కాదు, టుక్ అంటే కొంచెం ఒక 10 మంది పట్టేలాగా ఉన్నది. ఇది మటుకు ఒక 3-4 మెంబర్స్ పట్టే మన ఆటో ఎలా ఉన్నదో అలానే ఉన్నది అనమాట. ఎస్, దిస్ ఈస్ ద ఆటో. ఇది ఇంతే ఉంది కూర్చోడానికి, ఎక్కువ లేదు. అంటే కింద కాల్ పెట్టుకుంటే ఇట్లా పైకి వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా సీటింగ్ ఇచ్చాడు, డిఫరెంట్గా ఉంది. సో చిన్న రోడ్స్ అలా పోతున్నాం యాక్చువల్లీ ఇప్పుడు మాల్కి. నైస్ కదా? సో ఇలాంటి ఒక ఆటోలో మేము కూడా పోతున్నాం అనమాట. వ్యూ ఇట్లా ఉంటుంది ఆటో. అండ్ రోడ్ సైడ్ ఇట్లా మంచి షాప్స్, ఫుడ్స్ అన్నీ ఉన్నాయి, పెద్ద బిల్డింగ్స్. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు సన్నగా పొడవుగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది కంప్లీట్గా H&M అంట. సో ఇది H&M బిల్డింగ్. పెద్ద బిల్డింగ్స్. ఇక్కడ కూడా గతుకుల రోడ్లు ఉన్నాయి, ఇక్కడ కూడా ఊగుతున్నాయి ఆటోలు. షాపింగ్ ఉంటుంది, మన ఇష్టము. కాకపోతే ఇది తొందరగా క్లోజ్ అయిపోతుంది అనమాట, 8కి క్లోజ్. సో నైట్ అయిపోయింది. యాక్చువల్గా మేము వచ్చిన మాల్ ఏదైతే మీకు చూపించానో ఈ మాల్ 8 వరకు ఉంటుంది అనమాట. 8కి క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు 8 అయ్యింది. షాపింగ్ చేశాను, మ్యాక్సిమం ఎక్కువ చేశానని అనుకుంటున్నాను. చూద్దాం, నేను మీకు చూపిస్తే సెపరేట్గా వీడియో అయితే చేసి పెడతాను నేను బ్యాంకాక్లో ఏమేమి షాపింగ్ చేశాను అనేది. సో ఇప్పుడైతే ఈ ఫ్లైఓవర్ ఎక్కాము, ఎక్కగానే నాకు చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా చూపిద్దామని వీడియో ఆన్ చేశాను అనమాట. సో నైస్ రోడ్స్. యాక్చువల్గా మేము ఈ ఫుట్పాత్ కింద దాటేద్దాం అనుకున్నాం ఆవేశంగా, బట్ అలా దాటకూడదండి, అలా దాటితే మేము ఒప్పుకోము అన్నారనమాట. సో చచ్చినట్టు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కొచ్చాము. ఈ మాల్ నుంచి వేరే మాల్కి వెళ్దాం అనుకుంటున్నాం. మ్యాక్సిమం ఇలాంటి స్ట్రీట్ మాల్స్ అన్నీ కూడా 8-9కి క్లోజ్ ఇక్కడ తొందరగా క్లోజ్ చేస్తే ఫస్ట్ టైం నేను షాక్ అయినా. అంటే ఫారిన్ కంట్రీస్లో మాల్స్ అంటే 24 hours ఉంటుంది అని విన్నాను. సో ఇక్కడ కూడా 24 hours ఉంటానని అనుకున్నాను, బట్ కాదు. ఈ పర్టికులర్ మాల్ నేను ఏదైతే వచ్చానో అది 8కి క్లోజ్. ఇప్పుడు నేను గూగుల్లో సర్చ్ చేసుకుంటే వేరే మాల్ ఉన్నది 24 hours వెళ్ళలేదు, బట్ అది కూడా 1 AM వరకు ఉంటుందంట. సో ఇంకేం పర్లేదు మాకు. ఆబ్వియస్లీ
కాబట్టి ఇక్కడ నుంచి ఇంకో మాల్కి వెళ్తున్నాం. మేము అనుకున్నాము ఇప్పుడు ఆ మాల్ ఎక్కడుందో ఏంటి అనుకున్నాం, కానీ పక్కనే ఉంది, జస్ట్ 3 minutes వాక్. సో అది ఎట్లుంటుందో నాకు తెలీదు. 3 minutes వాక్ అని ఉన్నది కాబట్టి వెళ్ళిపోతున్నాను. మనకైతే ఆ మాల్ 1 AM వరకు ఉంటుంది అన్నమాట. అక్కడక్కడ చెత్త అయితే ఉన్నదండి, బట్ మన ఇండియన్ అలా లేదు, కొంచెం నీట్గా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పటికప్పుడు ఏదైతే చెత్త ఉందో అది ఎప్పటికప్పుడు చెత్త వ్యాన్లు వచ్చి అవి పట్టుకెళ్ళిపోతున్నాయి అనమాట. ఒక బ్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, మనం యూజ్ చేస్తాం కదా, బ్లాక్ డస్ట్బిన్ కవర్స్, అవి అందులో నీట్గా ఫిల్ చేసి ఉంచుతున్నారు. అది ఇట్లా డస్ట్బిన్లో ఇట్లా వేయడం, అతను మున్సిపాలిటీ కూడా అనుకుంటాను, అది ఫిల్ చేయడం, వెంటనే చెత్త వ్యాన్ వచ్చింది, వెంటనే పట్టుకెళ్ళిపోయింది. అంటే ఆ చెత్త కూడా ఎక్కువసేపు ఆ చెత్త ప్లేస్లో ఉండట్లేదు అనమాట. ఇంత చెత్తగా మాట్లాడుతున్నాను నేను. సో అది నేను గమనించింది, అది వెంటనే ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటున్నారు వీళ్ళు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇక్కడ స్కూటీస్ బాగా నచ్చాయి. అంటే బైక్ టైప్ స్కూటీ ఉన్నదన్నమాట, ఆటోమేటిక్. ఆ సౌండ్స్ ఏవైతే మీరు వింటున్నారో అది దాంతే. ఈవెన్ కార్స్ కానీ వేరే అదర్ స్కూటీస్ కానీ ఏమీ అంత సౌండ్స్ లేవు. స్కూటీ లాంటి బైక్ అయితే పట్టుకుని చాలా బాగుంది, క్రేజీ. ఇదేదో పెద్ద హోటల్ అనుకుంటా, ఒకసారి చూడండి, బ్యాంకాక్ హోటల్ బాగుంది. ఇలా ఫుట్పాత్ మీద నడుస్తున్నప్పుడు ఇట్లా గ్రీన్గా మాకు కనిపిస్తుంది. డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. నాకు అర్థమైంది ఏంటంటే చక్కగా ఇట్లా నైట్ టైం తిరిగితేనే సిటీ కనిపిస్తుంది. సో బ్యాంకాక్ టూర్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నైట్ మార్కెట్స్, నైట్ సిటీ లైఫ్ని అస్సలు మిస్ అవ్వద్దు. నైట్ సిటీ లైఫ్ అంటే వేరేది కాదు, ఇట్లా తిరుగుతూ దారిలో మంచిగా స్ట్రీట్ ఫుడ్ తింటూ నచ్చినవి కొనుక్కుంటూ ఇట్లా మంచి బిల్డింగ్స్ చూసుకుంటూ ఇట్లా నాకు ఇష్టం. నాకు ఇలా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. నాకు తెలుసు ఈ వీడియో మొత్తం మీకు నాయిస్ ఉంటుంది, నేను అందుకే తక్కువ మాట్లాడుతున్నా, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు నాకు, రోడ్ మీద ఉన్నాం కాబట్టి. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, మర్చిపోయాను మధ్యలో చెప్తున్నా. ఇది నేను లింక్ ఇస్తాను, చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చింది. వెరీ ఫ్లెక్సిబుల్. పలాడియం నైట్ మార్కెట్, ఇదే నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న బిల్డింగ్ అనమాట. సో ఇక్కడంతా మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, నైట్ మార్కెట్ కదా. ఇక్కడ చూసారా ఎలా ఉందో, డిఫరెంట్ కీ చైన్స్, అవన్నీ కూడా బొమ్మలు. అండ్ ఇక్కడ అంతా మంచి ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడైతే నా కొడుకు నచ్చేవి చాలా ఉన్నాయన్నమాట. తీసుకుందాం ఏదో ఒకటి. ఏంటంటే ఇట్లా పౌచెస్ ఉన్నాయి, పౌచెస్ మీద మన నేమ్స్ కావాలంటే అంటిస్తారనమాట. ఏం చూడండి అంటిస్తున్నాడు ఇక్కడ. మనం కస్టమైజ్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు పౌచ్ని. ఇట్లా బాగుంది కదా. అండ్ ఇక్కడ కూడా కీ చైన్స్ టైప్లో ఉన్నాయి, ఫ్రీ నేమ్స్, దీని మీద నేమ్స్ కావాలంటే రాయించుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాయి పిల్లలని, పడుకున్నాయి చక్కగా. ప్రెస్ అంట, ప్రెస్, పర్ఫ్యూమ్. బ్యాగ్స్ చూసారు ఎంత కలర్ఫుల్ బ్యాగ్స్ ఉన్నాయా. ఇవన్నీ 290, 350, 390 అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి కలెక్షన్, రోడ్డు మీదే ఇంకా. సో ఇక్కడైతే మంచిగా తాయికి సంబంధించిన ఇవన్నీ ఉన్నాయన్నమాట.
ఆ థీమ్తో, థాయిలాండ్ థీమ్తో ఉన్నవన్నీ ఉన్నాయి. అండ్ ఇదంతా స్ట్రీట్ షాపింగ్ ఉన్నది ఫుల్గా ఇక్కడ అంతా. వెరీ నైస్. మన ఇష్టం, మన ఊర్లో మనకి కోటి మార్కెట్ ఎట్లుంటుందో అట్లుంది మార్కెట్ అంతా. హలో, నేను మ్యాక్సిమం కవర్ చేసా ఎందుకంటే నేను రేపు వెళ్ళిపోతున్నాను కాబట్టి. అవును. శ్రీవాణి గారు ఫుల్ బిజీ. ఏది ఐశ్వర్య ఎక్కడో తిరుగుతుంది. ఈ కవర్లన్నీ మేము కొన్నవే మొత్తం అందరూ కలిపి. ఏది చెప్పులు చూపించి డిఫరెంట్ గా ఉంది. పర్ఫెక్ట్ గా ఇంట్లో క్యూట్ గా వేసుకుని నడవడానికి. అవును, డ్రెస్సుల మీద నడుస్తాం కాబట్టి. బాగుందబ్బా. నేను నా సెలెక్షన్ నవీన్ అక్క, నా ఫ్రెండ్ అంటే నవీన్ అక్క బాగుందంటే నా సెలెక్షన్ బాగున్నట్టే. మాటతో సెలెక్ట్ చేసుకున్నానంటే నా సెలెక్షన్ బాగుంది అన్నట్టు. మాటతో ఈ చెప్పులు ఘోరంగా ఉండే. ఇక్కడైతే క్రేజీ క్రేజీ ఉన్నాయి చెప్పులు అయితే. అన్ని క్రాక్స్ 100 నుంచి 250, 300, 500 వరకు ఉన్నాయి. 100 నుంచి 500 వరకు. బాబో ఎన్ని చెప్పులు, బాబో ఎన్ని మోడల్స్. సో ఎస్, మా షాపింగ్ అయితే అయిపోయింది అనమాట పూర్తిగా. అండ్ ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము. అగైన్ ఒక టుక్ ఆటో మంచిగా బ్లూ పర్పుల్ లైట్ లేజర్ లోపల ఆటోలోని. నేను మీకు హాయ్. సో బయట ప్రపంచం అయితే ఇలా ఉంది. సో హాయ్, మొత్తానికైతే నేను ఈ రోజు ఇట్లా ఎండ్ చేసాము మొత్తానికి. సో ఇప్పుడు వచ్చేసి డిన్నర్ కూడా కంప్లీట్ చేసాము. ఒక వైపు నుంచి ఇంత రోజు ప్రతిరోజు డిన్నర్ లో ఏం చేస్తున్నాను తెలుసా? చూడండి, నేను వీడియో చేస్తుంటే రెక్కలేస్తుంది. అరే ఆపరా. 240, 120 ఎంత అయిందో తెలుసా అండి? అర్ధరాత్రి 1 గంట అయింది. ఏమన్నా పర్ఫెక్షన్ అసలు ఈ టైంలో 120 ఎందుకండి? లెక్కలు లేకపోతే కష్టం అండి. ఇంతమంది గ్రూప్ గా యాక్చువల్లీ డబ్బులు అనేది కరెక్ట్ గా ఉంటేనే అందరూ కరెక్ట్ గా ఉంటారు. ఎక్కడ గొడవ అయినా సరే డబ్బుల విషయంలోనే గొడవ అవుతాయి. పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే పిల్లలు కాసేపు ఆగాలన్న విషయం. డబ్బులు ఊరికే రావు. డైలాగ్ చెప్దాం అనుకుంటా మర్చిపోతా. మళ్ళీ గుండోకులు గుర్తొచ్చారు. ఎస్, మేమైతే చక్కగా ఈ ట్రిప్ లో గ్రూప్ గా ఒక మాట అనుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా అన్ని షేర్ చేసుకొని ఎవరిది వాళ్ళు షేర్ చేసుకుని గొడవలు లేకుండా మాట్లాడన్నా మాట్లాడుకోవచ్చు. డబ్బులు మాత్రం కరెక్ట్ గా షేర్ చేసుకుని హ్యాపీగా ఈ ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తారండి. బిల్ వచ్చింది మాకు లెక్కలేసి ఎవరు అందరికి షేర్ వేసి లేకపోతే మీరే కట్టాలక్క ఈ బిల్. మళ్ళీ నేను డ్రాప్ ఎవరికి సరిగ్గా మా లెక్కలకు వచ్చిన కష్టాలు. సో నేనైతే ఈ రోజు రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను. మార్నింగ్ అన్నా ఈ రోజు అన్నా ఏం అర్థం కావట్లేదు. తెల్ల 2 అయింది. ఇంకో 2 గంటల్లో నేను ఫ్లైట్ ఎక్కాలి. ఇంకో 2 గంటల్లో నేను ఫ్లైట్ ఎక్కాలి. సో రేపు వీళ్ళు ఇంకా బ్యాంకాక్ లోనే ఉంటున్నారు ఇంకొక రోజు. సో నేను ఒక రోజు ముందు వెళ్ళిపోతున్నాను అనమాట. అందుకే ఐ వాంట్ టు సే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ ట్రిప్ నేను చాలా ఎంజాయ్ చేశాను మన గ్యాంగ్ తో. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మంచి మంచి ప్లేసెస్ వెళ్ళాను అండ్ మెమరీస్ ఉన్నాయి. ముఖ్యంగా నాకు బాగా మెమరీస్ బాగా ఎంజాయ్ చేశాను రా. నిజంగానే అన్ని ఉండాలి రా ఎంజాయ్మెంట్ అంటే. అన్ని ఉండాలి. సాల్ట్ అండ్ పెప్పర్ ఏం చెప్పుకోవాలి ట్రిప్ నుంచి వెళ్ళాక మనం చెప్పండి. ఏం చెప్పుకోవాలి? మాట్లాడుకోవడానికి ఏముండవు కదా. సో ఇప్పుడైతే బోల్డ్ ఉంటుంది. సో అది మొత్తానికి థ్యాంక్ యూ గ్యాంగ్. థ్యాంక్ యూ సో మచ్.
సో మా అంతా ప్లాన్ చేసింది మా అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి ట్రిప్ తీసుకొచ్చావు అండ్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. అయ్యా ఎంజాయ్ చేశారు పక్కన పెడితే నేను డే ఓపెన్ చెప్తానండి. ఇది నా చెల్లి ఒక విషయం ప్రమాణండి, ఇది నా చెల్లి ఛానల్ కూల్ బెర్రీలో చెప్తాను. నిజంగా చెప్తాను, నేను డే 1 చెప్పాను. నాది ఒక టెక్నిక్ ఉంది. మనం 5 days ఉంటాం కదా, మనం 5 couples వచ్చాం కదా, 5 ఫ్యామిలీస్ వచ్చాం కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఫుడ్ పెడదాం అన్న. ఇది ఎవరు నన్ను వద్దన్న షేర్ చేస్తున్నారు. అది ఈ రోజు మీకు అర్థమైంది. ఎందుకంటే ఓపెన్ చెప్తాను మీకు మంచి ఐడియా. అంటే ఏదైనా టూర్ వచ్చినప్పుడు ప్లీజ్ 5 రోజులు ఉంటే ఒకరు షేర్ చేసుకోండి. ఒకరోజు ఫుడ్ నేను అంటే ఒకరు ఎక్కువ తక్కువ కావచ్చు ఏమో, ఒకరోజు ఎక్కువ తింటే తక్కువ, కానీ ఇది ఉంటుంది అనమాట. అంటే మనం వేరే ఓపెన్ చెప్తాను. ఈరోజు బ్యాంకాక్లో మన ఇండియన్స్ చాలా తక్కువ కారణం అంటే ఇది. అంటే ఎప్పుడైతే ఇలా గ్రూప్లో వచ్చినప్పుడు నీ డబ్బులు తండ్రి డబ్బులు ఇలా అనుమానం ఉంటుంది చూసామా. అందుకని నేను డే 1 చెప్పాను, ఒక్కొక్క రోజు ఒకరు పార్టీ ఇద్దాం. అది లంచ్ డిన్నర్ ఒకటే చేస్తాం. నాకు తెలుసు మనం బ్యాంకాక్ వస్తే ఓన్లీ ఒకటే లంచ్ డిన్నరే ఉంటుంది మెయిన్గా. సో ఎవరు నా మాట వినలేదు, వద్దులే మనం ఎవరు పెట్టుకుందామని. కానీ ఇప్పుడు కూడా ఇట్లా 471 బాత్, 70 బాత్, 278 బాత్ చూసావా మీరు. నువ్వెందుకు సో ఐ హేట్ దట్ అనమాట. నేను డే 1 చెప్పాను అనమాట. ఎవడు ఏం తింటాడా ఏం తాగుతాడా మ్యాటర్ కదండి. మీరు ఎక్కడ ఒక గ్రూప్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఒకరోజు ఒకరు షేర్ చేసుకోండి. ప్రతిరోజు షేర్ చేసుకుంటే మనం అవుతాం ముందు అమాయకులు అవుతాం, మనం అవులాగా అవుతాం. ఇది మాత్రం నేను చెప్తా. ఇది నీలిమ ఈ ఛానల్ వేయాలి. ఎందుకంటే చాలా మంది నీ సబ్స్క్రైబర్స్కి నీ ఫాలోవర్స్కి తెలియాలి, చాలా మంది తెలియాలి. నేను మనస్ఫూర్తిగా మాడుతున్నాను, ఓపెన్ మాడుతున్నాను, అందరూ తెలుసు. ఐ మీన్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, నన్ను ఇష్టపడే వాళ్ళకి తెలుసు. నిజంగా చెప్తాను, ఎక్కడికైనా గ్రూప్ కోసం మాత్రం ఒక్కరోజు ఒకరు స్పెండ్ చేయండి, ఓకేనా. ఫుడ్కి ముఖ్యంగా ఫుడ్కి, ఎందుకంటే ఫుడ్ ప్రతిరోజు షేర్ చేసుకోవడం అంటే దరిద్రంగా ఉంటుంది అనమాట. ఈరోజు నాకు ఆకలి లేదు, మీరు ఇవ్వండి 270 అంటే దరిద్రం ఉంటుంది. సో ఇప్పుడు వచ్చి ఫుడ్ మసాజ్ చేయించుకున్నాం ఇప్పుడు వరకు. టైం ఎంతో తెలుసా, ఎర్లీ మార్నింగ్ 4 o'clock. మార్నింగ్ ఫ్లైట్ ఉంది. సో నిద్రపోవడానికి టైం లేదు కాబట్టి ఇప్పుడు రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టుకొని రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. మొత్తానికి మా బ్యాంకాక్ ట్రిప్ అయితే ఇలా జరిగింది. చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఎస్ ఇప్పుడైతే మేము వచ్చేస్తున్నాం హైదరాబాద్కి. మొత్తానికి మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఎంజాయ్డ్ ఏ లాట్. అన్నీ చూశాను, ఏమేమైతే చూడలేను అని అనుకున్నాను అవన్నీ చూశాను. ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్ చాలా ఎంజాయ్ చేశాను అనమాట. సో ఎస్ ఐ హోప్ మీకు ఈ ట్రావెల్ వీడియోస్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ 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 సపోర్ట్ మీ. అండ్ మ్యాక్సిమం టైం ఉన్నంత వరకు మంచి మంచి బ్లాగ్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ అలా వస్తాను. బాయ్, టేక్ కేర్.